అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్ యొక్క పార్ట్ 1 లేదా పార్ట్ 2 వినని వాళ్ళకి ఆ 2 పార్ట్స్ వినేసిన తర్వాత పార్ట్ 3 కంటిన్యూ చేయండి. హ్యాపీ లిజనింగ్. సో మూవింగ్ ఆన్ టు కృష్ణ మధ్య జగద్గురు. సో నా ఇనీషియల్ థాట్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు ఐ థాట్ ఇట్ ఇస్ అ ప్రిటీ యావరేజ్ మూవీ అంటిల్ అని కాదు. సో బేసిక్గా ఐ స్టిల్ థింక్ ఇట్ ఇస్ అన్ యావరేజ్ మూవీ. కానీ ద ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ దట్ పర్టికులర్ 12 మినిట్స్ సాంగ్. ఆ పాట గురించి ఎంత చెప్పినా తక్కువేమో. అండ్ నాకు తెలిసి నాకు ఇంకా అర్హత లేదు, ఎందుకంటే నాకు ఫుల్గా అర్థం కాలేదు ఆ పాట. ఇప్పటికి చాలాసార్లు విన్నాను కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది. మేబీ నేను ఒక 100 సారి 200 టైం వింటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, సో ఈ 8 అవతారాల గురించి చెప్తూనే అది నువ్వురా అని చెప్పారు ఆయన. అది నాకు ప్రాబ్లీ ఒక 100th టైమో 200th టైమో అర్థమైంది. సో అన్ని లేయర్స్ ఉన్నాయి ఆ పాటలో. అండ్ సో సో ఈ థాట్, ఆ పాటకి వచ్చిన థాట్ ఏది, ఒక మనిషి సహాయం చేస్తే గాడ్ అన్న థాట్ని ఒకలా చూపిద్దాం అనుకున్నారు. సో ఆ తాత క్యారెక్టర్ పెట్టి, మట్టిరాజు క్యారెక్టర్ పెట్టి చూద్దాం అనుకున్నారు. కానీ చాలా డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్ వల్ల ఏదైతే పాయింట్ స్ట్రాంగ్గా ఒక స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్లో చెప్పాలనుకున్నారో అదైతే కనబడలేదు నాకు. బట్ స్టిల్ ఇట్ ఇస్ ఈ సినిమా కూడా ఏదైతే సొసైటీ ట్రయాలజీ ఆ థ్రెడ్ మీద నడుస్తుంది. సో అండ్ ఈ సినిమాలో క్లియర్గా ఎవిడెంట్గా చెప్పేది ఏంటి అంటే మనిషే గాడ్ అని చెప్తారు. సో లాస్ట్కి క్లైమాక్స్ చూసుకుంటే లాస్ట్కి ఆ ట్రైబల్ పీపుల్ గీస్తారు కదా, రానాన్ని గీస్తారు ఒక కొండ మీద, ఎవరి దేవుడు ముఖం ఉండదు, యా జస్ట్ గీస్తారంటే. సో యా సో 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 ఈ పాయింట్ తీసుకుంటే, సో ఆల్ ఆఫ్ అస్ అంటే ఇండియా స్పెసిఫిక్గా చూసుకుంటే ఇండియా కూడా సెట్ ఆఫ్ ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ట్రైబ్స్. దెన్ మెల్లగా ఇంటిగ్రేట్ అవుతూ ఈ ట్రైబ్స్ అన్ని ఇంటిగ్రేట్ అవుతూ పోయాయి. సో ఇంటిగ్రేట్ అవుతూ కొద్దీ కల్చర్స్ కూడా ఇంటిగ్రేట్ అయ్యాయి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సో ఏదైతే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ, అవుట్ ఆఫ్ ఇండియా థియరీ. సో ఆ థియరీస్ చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు వేదాలు రాసినవి పురూస్ అనే ట్రైబ్ రాసింది అని అంటారు. సో సో ఆ సార్ట్ ఆఫ్ కాంటెక్స్ట్ ని ఇక్కడ పెట్టాడు. సో ఒక ట్రైబ్ కి ఆ కొత్త దేవుడు కనబడ్డాడు. సో మేబీ ఈ ట్రైబే గ్రో అయ్యి ఇప్పుడు ఏదైతే రానా ఏదైతే ఉన్నాడో అతను లైక్ సెంచరీస్ డౌన్ లేటర్ హీ విల్ బి అన్ యాక్చువల్ గాడ్ టు సమ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ హిస్ సూపర్ పవర్స్. బట్ యాక్చువల్లీ దేర్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళ బిలీఫ్ తప్ప ఏం లేదు అక్కడ కదా. సో సో ఆ అండర్లైన్ పాయింట్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది. కానీ ఫిల్మ్ మేకింగ్ పర్స్పెక్టివ్ ఆర్ ఒక సినిమాగా అది కంప్లీట్గా కన్వే చేయలేకపోయింది నన్ను అడిగితే. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నోవేర్ అ పర్ఫెక్ట్ మూవీ, ఇట్స్ అ ఫ్లాడ్ మూవీ. కానీ ఐ విల్ టేక్ అ ఫ్లాడ్ ఆనెస్ట్గా కథని ఫ్లాడ్గా చెప్పడం, ఐ విల్ టేక్ ఇట్ ఎనీ డే మోర్ ఓవర్ ఒక మామూలు కమర్షియల్ కథని పర్ఫెక్ట్గా చెప్పడం కంటే. సో కృష్ణ మంది జగద్గురు, హౌ ఎవర్ ఫ్లాడ్ ఇట్ మే బి, ట్రై టు కన్వే ఎ పాయింట్ అండ్ వి రియలీ అప్రిషియేట్ దట్. ఇంకా భాగవతం మొత్తం ఒక పాటలో రాద్దాం అనుకోవడము, ఇంకా అదేది అది చెప్దాం అనుకున్నది మేబీ వీఆర్ మిస్సింగ్ ద పాయింట్ అనేమో అనిపిస్తుంది. ఆర్యన్ మైగ్రేషన్ థియరీ ఇవన్నీ ఫాల్స్ యాక్చువల్లీ. అది అంత పక్కన పెడితే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అసలు నిజం కాదు. అది ఈ ఏన్షియంట్ మన హిస్టారియన్స్ డిస్టార్ట్ చేసి చెప్పింది. సో ఓకే, అదంతా పక్కన పెడితే, సో అందుకే నేను ఆర్యన్ మైగ్రేషన్, ఆర్యన్ ఇన్వేషన్, అవుట్ ఆఫ్ ఇండియా థియరీ అన్ని కలిపి చెప్పా కాదు, ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉంటాయని. అవన్నీ పక్కన పెడితే కోట శ్రీనివాసరావు అద్భుతమైన క్యారెక్టర్. ఒక మాట అంటాడు, తాత ఎందుకు తాత నువ్వు బావ అడుగుతాడు, ఎవడు రాడు ఒకడో ఇద్దరు చూస్తాడు, నువ్వు ఎందుకు నిన్ను నువ్వు చంపుకుంటున్నావు మేకప్ వేసుకొని ఇన్ని పద్యాలు చెప్పుకుంటూ అంటే, వాళ్ళలో ఒక్కడైనా వాడిని చూసుకుంటాడేమో అని, అంతే, అందుకే నేను ఇది చెప్తా అంటాడు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మన హిందూయిజం కల్చర్లో అద్వైత సిద్ధాంతం, మనకి మోక్షం అంటే అది ఎక్కడో పైన లోకంలో వచ్చేది కాదు, స్వర్గము అవన్నీ మనము తాత్కాలికం అని నమ్ముతాం. మన గొప్పతనం, మన సనాతన ధర్మం, హిందూయిజం అని కూడా అనకూడదు యాక్చువల్లీ, మన ఎటర్నల్ సనాతన ధర్మంలో మనం అనుకునేది ఏంటంటే అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సిద్ధాంతం చెప్పాడు అంతే.
క్రిష్ దీన్ని అటెన్యుయేట్ చేసి చెప్పాడు. ఏంటంటే, ఆదిశంకరాచార్యుడు చెప్పినట్టు, నువ్వు తెలుసుకుంటూ పోతావు. నువ్వు కథలు, పురాణాలు తెలుసుకుంటూ పోతావు. ఇతిహాసాలు తెలుసుకుంటూ పోతావు. అన్నీ తెలుసుకుంటూ పోతూ ఉంటే సమ్‌వేర్ డౌన్ ద లైన్ నాకు వీనికి తేడా లేదు గదా! నాలోనే దేవుడున్నాడు గదా! అని తెలుసుకొని, నీలోనే దేవుడున్నాడు. నీకు ప్రపంచానికి తేడా లేదు. బీయింగ్ అండ్ నేచర్ ఈస్ ద సేమ్ థింగ్ అని తెలుసుకునే ఒక సత్యాన్ని మోక్షం అంటారు మన కల్చర్‌లో. ఇట్స్ ఎ వెరీ, వెరీ ప్రొఫౌండ్ థింగ్. ఇట్స్ ఇన్‌సైడ్ యూ బట్ ఇట్ టేక్స్ యూ ఏజెస్ అండ్ ఏజెస్ యూ టు రియలైజ్. ఈ కాన్సెప్ట్‌ని చెప్పాడు. ఈ కాన్సెప్ట్‌ని బాబు అనే క్యారెక్టర్ ద్వారా చెప్పాడు. ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ మడిల్డ్. ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ సైడ్ ట్రాక్డ్ బై మెనీ సబ్ ప్లాట్స్. బట్ అదే అదే లైన్ ఒకటే శాస్త్రి గారు ఒకటే లైన్‌లో దీన్ని మొత్తాన్ని చెప్పారనమాట. నీలోని అష్టసిద్ధులు నీకు కనపడగా స్వస్వరూపమే విశ్వరూపంగా అంటారు. సో, దట్ ఆ ఒక్క లైన్ ఈ సినిమా మొత్తాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, అండ్ గోయింగ్ బ్యాక్ టు వై వై ఇది ఒక సొసైటీ ట్రైలజీ అండ్ ఇది మొత్తం ఒకటే అంబ్రెల్లా కింద ఎందుకుంటుంది అంటే, ఎందుకొరకు పాటలో ఈ లైన్ ఉంటుంది. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా అంటారు. సో, యూనివర్సల్ వెబ్ అనేది ఒకటే అద్వైత సిద్ధాంతం అనేది కూడా ఇందులో కనపడుతుంది. సో, ఇట్ ఈస్ ఆల్ ద సేమ్ ఆర్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ పారలెల్ టు ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. ఐ మీన్ అనిపిస్తుంది నాకు. సో, అండ్ అదే గోయింగ్ బ్యాక్ టు కార్తికేయస్ పాయింట్ అదే దేర్ ఈస్ ఎ సేయింగ్ a bad film from a unique filmmaker is always better than a great film from a normal filmmaker. So that is why KVGM అనేది ఒక ఫ్లాడ్ ఫిల్మ్. అంటే ఎడిటింగ్ బాగుండదు, స్క్రీన్ ప్లే కూడా చాలా మడులుగా ఉంటుంది అండ్ క్యారెక్టర్స్‌లో కూడా అన్నీ ఫ్లెష్డ్ అవుట్ ఉండవు. బాబు క్యారెక్టర్ కూడా బానే ఉంటుంది కానీ లాట్ ఆఫ్ సబ్ ప్లాట్స్ కాన్వల్యూటెడ్ ఎండ్‌కొచ్చేసరికి మరీ రోడిన్ రివెంజ్ డ్రామా రివెంజ్ డ్రామా చేసేసాడు. సో అది కొంచెం కాన్వల్యూటెడ్ అనిపించిన ఓవరాల్ స్కీమ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఓవరాల్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ లో ఐ మీన్ అంత న్యాయం చేయకపోయినా కూడా ఆ పాట ఉండడం వల్ల ఈ సినిమాని గుర్తుపెట్టుకుంటారని అనిపిస్తుంది జనాలు. సో నువ్వు రివెంజ్ డ్రామా అన్నావు కదా. సో రివెంజ్ డ్రామా ఇస్ వేర్ అసలు అలా అనుకున్నామంటే మూవీ ఫెయిల్ అయింది. ఎందుకు అంటే సో దట్ ఈస్ నాట్ రివెంజ్ యాక్చువల్లీ. సో వాడు బేసిక్గా వాళ్ళ తాత చచ్చిపోయడానికి కోపంగా ఉంటాడు. ఎందుకు వాడి వల్ల చచ్చిపోయడానికి కోపంగా ఉంటాడు. వాడికి కోపం ఎక్కడ చూపించాలో తెలియదు. సో వాడు ఎక్కడ పడితే అక్కడ చూపిస్తూ ఉంటాడు అనమాట. సో అలా వెళ్తూ వాడికి కనబడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వాడు మళ్ళీ వెనక్కి వచ్చి నాటకం చేయాలి అంటాడు, బికాస్ వాళ్ళ తాత గురించి వాడికి తెలిసి వాడు నాటకం చేయాలి అంటాడు. అండ్ దెన్ హీ స్టార్ట్ రీడింగ్ కృష్ణం మధ్య జగత్తులో నాటకం. చూసినప్పుడు అప్పుడు వాడికి అర్థమవుతుంది వాళ్ళ తాత ఏం రాశాడు, వాళ్ళ తాత వాడి గురించే రాశాడు. వాళ్ళ తాత వీళ్ళని ఒక విజనరీ లాగా చూశాడు, వీటిలో ఏదో ఆరా ఉంది. సో ఈ నాటకం వీడు చేస్తే సో వాడు నాటకం చేయడం కాదు, జీవిస్తాడు. వాడు ఆ పాత్రలో ఉంటాడు, జీవిస్తాడు. హీ సాల్వ్స్ గ్రాండ్ సన్ యాజ్ అ గాడ్ లిటరలీ. సో అక్కడ క్రిష్ ఫెయిల్ అయ్యాడు. సో మనం రివెంజ్ డ్రామా అనుకున్నామంటే క్రిష్ ఫెయిల్ అయ్యాడు. వాడి కోపం ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు అనమాట. బేసిక్గా ఆ ఎక్స్ప్రెస్ చేస్తూ హీ ఫైండ్స్ లైఫ్. అదే మనం చూసుకుంటే వాడు నయనతారతో ఆ కింద వ్యాలీకి వెళ్తాడు. అక్కడ వాళ్ళందరికీ అన్ని అవతారాలు వేసి చూపిస్తాడు కదా ఆ పాటలో, అరే పసిమన సార్. అవునవును. అండ్ వాడు ఒక పండగ చేస్తాడు అక్కడ, వాడిని చంపేసేలాగా. అంటే దసరా అప్పుడు రావణుని చంపేస్తారు. సో ఈ పండగ రోజు మనం వాడిని చంపేద్దాము అని చెప్పి వాడిని ఆ కుండ పెట్టి చంపేస్తారు కదా. అవును. సో బయటికి వచ్చేసిన తర్వాత వాడి కోపం ఉండదు. వాడు అదే అంటాడు. అందుకే ఆయన తర్వాత అంటాడు అనమాట, ఏంటి వాడిని ఎవడో ఒకటి ఇక్కడికి తీసుకొస్తాడు అని చెప్పాను కానీ నేను తీసుకొస్తానని చెప్పలేదు అంటాడు. సో ఏంటి, వాడి కోపం అయిపోయింది. వాడికి ఓన్లీ ఏదో వాడెవడో చక్రవర్తి అన్న వాడిలో కోపం అలా ఉంది తప్ప వాడికి ఒక దిస్ పర్టికులర్ దాని మీద అంతా లేదు. వాడికి అంతా రియాక్షన్స్ అవన్నీ, వాట్ ఎవర్ రానా ఈస్ హ్యావింగ్ నౌ ఆర్ జస్ట్ రియాక్షన్స్. ఎవెన్చువలీ హీ ఫైండ్స్ అవుట్ దట్ పక్కవాడికి సాయం కన్నా పెద్దది ఏం లేదు. నేను నాకంటూ రెక్కలు వచ్చి ఎగిరిపోతూ ఉంటే ఆ ముసలాయన అంటాడు,
మీకంటూ మీరు రెక్కలో చేరిపోతూ ఉంటే మనం మనుషులం, మనతో పాటు మన పక్కన ఉన్న జీవరాశులు కూడా బతకాలి, ఆ, మన పక్కన ఉన్న నేచర్ కూడా బతకాలి. సో ఒక రకంగా చూసుకుంటే వాడికి రెడ్డి ఎవరైతే మైనింగ్ చేస్తున్నాడో ఒక పాయింట్ వరకు డిఫరెన్స్ లేనట్టే కదా. వాడి ప్రాఫిటే చూసుకుంటున్నాడు, వీడి ప్రాఫిటే చూసుకుంటున్నాడు. డిఫరెన్స్ లేదు. డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే వీడికి ఆ మన ఒక్కలమే కాదు బతకడం, మనతో పాటు పక్క వాళ్ళు కూడా బతకాలి, సాయం చేస్తూ బతకాలి. ఆ డిఫరెన్స్ వీడికి అర్థమైనప్పుడు ఈజ్ ఎ చేంజ్ మ్యాన్. అండ్ నయనతార కూడా హెల్ప్ చేస్తుంది కొన్ని డైలాగ్. సో దట్ ఈస్ వేర్ క్రిష్ మన రివెంజ్ డ్రామా మన బ్రెయిన్ లో పడింది అంటే ద మూవీ మనకు సరిగ్గా అర్థం కాలేదు, సరిగ్గా ఇది చూడలేదు. పడింది అంటే మెయిన్ ఇష్యూ ఆ మురళీ శర్మ సబ్ ప్లాట్, నా పేరెంట్స్ ఏంటి అని తెలుసుకోవడము. ఇట్ వాస్ సో డిస్ట్రాక్టింగ్ అండ్ జారింగ్. కరెక్ట్, అగ్రీడ్. అది అనవసరంగా, అది మీన్ అదే ఆయన అది అనవసరంగా ఇంక్లూడ్ చేశాడు అనిపిస్తుంది. ఒకవేళ అది ఇంక్లూడ్ చేయకపోయింటే ఈ రివెంజ్ డ్రామా అనే పాయింట్ వచ్చేదే కాదు. సో అక్కడ స్టేక్స్ అనేది పెంచడానికి అలా వాట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఇస్ దట్ ఇలా పేరెంట్స్ అని నా పేరెంట్స్ తెలుసుకోవాలి అని ఇలా మడిల్డ్ గా వెళ్ళేదానికంటే రఘుబాబు క్యారెక్టర్ 4 కోసేస్తారు కదా, అప్పుడు రఘుబాబుని చంపేసి ఉంటే హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ పర్పస్ వెళ్ళడానికి. అప్పుడు ఈ సైడ్ ట్రాక్ అంతా అవాయిడ్ చేసి ఒక లీనియర్ గా వెళ్తుండే. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ తక్కువ వచ్చేదేమో కానీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ పవర్ఫుల్. సో ఓవరాల్ నన్ను అడిగితే ఈ థర్డ్ కేవి కృష్ణముంద జగద్గురు ఇంటెన్షన్ ఏదైతే చెప్పడం ఇస్ ఫార్ మోర్ సుపీరియర్ దాన్ గమ్యం అండ్ వేదం, బట్ ద ఎగ్జిక్యూషన్ లో చాలా మిస్టేక్స్ వల్ల ఇట్ డిడ్ంట్ కమ్ అవుట్. సో టూ మెనీ థింగ్స్ చెప్పాలనుకుని ఇంకా టూ మెనీ ఎలిమెంట్స్ యాడ్ చేసేసరికి చాలా క్లమ్జీ అయిపోయి అవుట్పుట్ ఏదో రకంగా వచ్చింది. అవును, ఐ మీన్ మరి ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ ఉండడం వల్ల లేకపోతే మరి రీజన్స్ ఏమో తెలియదు కానీ చాలా కనపడుతుంది. ఇట్స్ వెరీ ఎవిడెంట్ దట్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా అమెచ్యూర్ అనిపిస్తుంది, అన్ఫినిష్డ్ ఉంటుంది చాలా వరకు, ఎడిటింగ్ కూడా చాలా జారింగ్ ఉంటుంది. అండ్ ఇంకా ఫన్నీ థింగ్ ఏంటి అంటే కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ అని చనిపోయిన తర్వాత ఆ సీన్ అవుతుంది కదా, ఐ మీన్ వాడు వచ్చి ఉచ్చబోస్తాడు కదా, ఆ సీన్ తర్వాత అక్కడ సాయి మాధవ్ బుర్రా ఆయన వాళ్ళ ట్రూప్ లోనే ఒక పార్ట్ లాగా అక్కడ లెఫ్ట్ ఫ్రేమ్ లో ఉంటారు అనమాట, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ట్రూప్. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్, ఒక 30-40 మినిట్స్ తర్వాత ఎప్పుడైతే నయనతార మైన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు పోలీసులు ఎవరైతే మేము పట్టుకోవడానికి చేస్తుంటారో ఆ పోలీసులు ఒక వన్ ఆఫ్ ద పోలీస్ పర్సన్ లాగా సేమ్ సాయి మాధవ్ బుర్రా చేశారనమాట. అంటే వాళ్ళకి ప్రొడక్షన్ లో ఒక సైడ్ బాయ్ ఆర్ ప్రాబ్లీ ఒక ఎక్స్ట్రాగా పెట్టడానికి కూడా ఒక మరి పర్సన్ లేరా, లేకపోతే మరి సాయి మాధవ్ బుర్రా ని ఎందుకు టూ డిఫరెంట్ పాత్రలు చేశారో నాకు అర్థం కాలేదు. కానీ ఇట్ వాస్ అంటే ఇట్స్ బ్లండర్, డెఫినెట్లీ ఇట్స్ బ్లండర్. మరి అంత ఇదంతా పక్కన పెడితే, నెగటివ్స్ అని పక్కన పెడితే, షౌట్ అవుట్ ఫస్ట్ క్రిష్ కి. ఎందుకంటే ఈ నాటకాలు వేసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ అంతరించిపోయారు. వాళ్ళని లైట్ లో చూపించడము, అంటే వాళ్ళ లైవ్స్ ని పోర్ట్రే చేయడము, మూవీస్ వల్ల వాళ్ళు ఎంత చెడిపోయారు అన్న దాన్ని హీ డిడ్ంట్ షై అవే ఫ్రమ్ షోయింగ్. హేమ క్యారెక్టర్ అంటది, నేను శ్రీరామ రాజ్యంలో 4వ రోలో 3వ అమ్మాయిని అంటది. అంటే మూవీస్ లో వాళ్ళకి అంత చిన్న రోల్ వచ్చినా చాలు, ఇక్కడ ఫుల్ లెంత్ రోల్ కంటే అది ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే ఇట్స్ పేయింగ్ మోర్ పాపం. సో నేను లాస్ట్ సురభి వాళ్ళ నాటకం చూసి మా తాతయ్య షష్టి పూర్తికి వాళ్ళందరూ వచ్చేసారు. ఒక్కొక్కరు ఎంతెంత గొప్ప వాళ్ళంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి యాక్టింగ్ లో మెలకువలు నేర్చుకున్నంత గొప్ప వాళ్ళు. ఇప్పుడు అంటే అలా అన్నాను కాదు, మాలాంటి పల్లెటూరుకి వచ్చి నాటకాలు వేసుకునే దిగిపోయారు అంటే మన దౌర్భాగ్యం అది. సో అట్లీస్ట్ దానికి లైట్ చూపించాడు, ఒక్కదానికి మాత్రం చాలు. ఎన్ని ఫ్లాస్ ఉన్నా కానీ ఈ మూవీ, అందుకోసం ఇట్ షుడ్ బి హెయిల్డ్. అండ్ అసలు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఇట్ హ్యాస్ ద రీజన్ కదా, సో ఇట్ ఈస్ బీయింగ్ హెయిల్డ్. సో ఇంకో పాయింట్ చెప్పాలి క్లోజింగ్ థాట్స్. సో ఏంటి అంటే ఎల్బి శ్రీరామ్ కరెక్ట్ ఒక డైలాగ్ ఉంటుంది, మట్టిని దాచేస్తున్నాను, ఫుడ్ లేకపోతే మట్టితో ఫుడ్ వస్తుంది, మట్టి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అని. సో ఐ థింక్ దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ అ మెటాఫర్. సో
సో మనుషుల్లాగా ఉండట్లేదు. సో ఆ హ్యూమానిటీని దాచుతున్నాను నేను. సో ఆ హ్యూమానిటీ బయటకు వస్తే ఎప్పుడైనా సివిలైజేషన్ అనేది ప్రాస్పర్ అవుతుంది. ఆ హ్యూమానిటీ లేదు చచ్చిపోతుంది అంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకొని సివిలైజేషన్ ఎండ్ అయిపోతుంది అన్న మీనింగ్లో ఎక్కడ అనిపించింది నాకు, రాదర్ దాన్ మైనింగ్. అదొకటి. సో కంక్లూడింగ్ ఏంటి అంటే, శాస్త్రి గారు చెప్పినట్టు నేను ఇన్ని రోజులు పాటలు రాసింది ఈ ఒక్క పాట రాయడానికే అని చెప్తారు ఆయన ఇంటర్వ్యూలో. ఇన్ని రోజుల్లో నా సినీ కెరియర్ ఎందుకు ఉంది అంటే ఈ ఒక్క పాట డిఫైన్ చేస్తుందేమో నా కెరియర్ని అన్నట్టు ఆయనే అంత పెద్ద మాట అన్నారంటే, సో దట్ సాంగ్ హ్యాస్ అన్ ఎవర్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ టాలీవుడ్. అండ్ మణి శర్మ కూడా చాలా గ్రేట్ ఇవ్వాలి, హౌ హీ కన్సీవ్ దట్ సాంగ్. దో ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ సాంగ్, హీ కన్సీవ్డ్ ఇట్ ఇన్ అ సచ్ ఎ వే దట్ అసలు అంటే బ్లెండ్ అయి కూర్చుంటుంది దాంట్లో, నో డౌట్ అసలు. అండ్ సో ఆ పాటతో నాకు తెలిసి ఒక 100 సినిమాలు చేయొచ్చాము మళ్ళీ ఆ ఒక్క పాటను బేస్ చేసుకుని. సో ఆ పాటకి అంత క్రెడిట్ ఇవ్వాలి. ఎంతమంది ఇస్తారో తెలియదు కానీ, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే నాకు ఇంకా 20% 30% అర్థం ఉంటుంది ఆ పాటలో. ఇప్పటికి ఒక 10 ఎక్స్ప్లెనేషన్ చదువుకుంటా, 10 వీడియోస్ చూసుంటా దాని మీద, బట్ స్టిల్ ఎవ్రీ వన్ ఇస్ రైటింగ్ అ న్యూ పాయింట్. సో అండ్ ఆ పాటను కన్సీవ్ చేసే ఐడియా ఇచ్చిన క్రిష్కి ఇంకా అంటే ఆయన థాట్ ప్రాసెస్కి ఇంకా చాలా చెప్పాలి. అండ్ దెన్ ఒక్కటేంటి అంటే, మూవీ బాగుండకపోవచ్చు కానీ ఐ పర్సనలీ వాట్ ఐ ట్రై టు డూ ఇస్, ఇఫ్ ముందు పాడ్కాస్ట్ కూడా చెప్పాను, సో ఇఫ్ మూవీ ఈస్ ట్రైంగ్ టు టెల్ ఎ ఫిలాసఫీ, I try to pick on that philosophy because that is exciting. So trying to pick the director's mind is exciting for me. సో దీంట్లో క్లియర్గా చెప్తారు, సహాయం చేసేవాడే దేవుడు. ఒక పంది సహాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, ఒక చేప సహాయం చేస్తే చేపని దేవుడి పేరు నరసింహమూర్తి అన్నారు. దెన్ నరసింహస్వామిని అన్నారు. అండ్ ఆ లైన్ కూడా ఉంటుంది, నీలో నరుని హరుని తెలుసు, నీవే నరహరి అని నువ్వు తెలుపు అని. సో నువ్వే నరుడివి హరుడివి, అంటే బతికించేవాడి చంపేవాడి కూడా నువ్వే అని చెప్తారు. సో అంతకన్నా ఇంకేం చెప్పగలను. సో దట్ సాంగ్ డిఫైన్స్ all these 3 movies together. It was not just Krishna Jagadigam, but all these 3 movies together is that particular song. ట్రూ. సో ఎక్సలెంట్ పాయింట్. శాండీ చెప్పిన ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, తప్పులేముంది ఎవడని ఎత్తుకుతాడు. నిట్ పికింగ్ ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్. పక్కోడు తప్పు చేశాడని చెప్పడం కంటే ఈజియెస్ట్ పని ప్రపంచంలో ఉండదు. వాడి మైండ్ సెట్ అర్థం చేసుకుని వాడు ఇది చెప్దాం అనుకున్నాను అప్రిషియేట్ చేయడం, ఇట్ టేక్స్ ఎఫర్ట్, ఇట్ ఈస్ హయ్యర్ కాజ్. సో ఆ పాట గురించి ఎంత కన్ఫ్లిక్టెడ్ ఫీలింగ్స్ అంటే, నాకు దాని గురించి మాట్లాడేంత పెద్దోడిని అనిపించదు, దాని గురించి మాట్లాడకుండా ఉండలేను అని. సో అద్భుతమైన పాట, భాగవతుడిని ఎగ్జాక్ట్ గా కలిపిన పాట అని చెప్పాలి. ఒక మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కి కలిపిన పాట, అంత గొప్ప పాట. సో ఏం లేదు, నువ్వు ఒక్కొక్క అవతారం నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటావు. ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతం ఎదురై ముంచునని. సో భూమి బరువెక్కిపోతా ఉంటది అధర్మం పెరుగుతూ ఉంటే. ఇంకే ఈ వీడి మైనింగ్ కూడా అధర్మం పెరుగుతూ ఉంటే భూమి బరువెక్కిపోతా ఉంటది. కానీ దానికోసం మన మత్స్యావతారం వస్తుంది, మళ్ళీ వేదాలను ఉద్ధరించడానికి. త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. బాబా. నెక్స్ట్ కూర్మావతారం మనకి ఓపికను నేర్పుతుంది. ఓరిమే కూర్మం అన్నది. ఓరిమే కూర్మం. సో క్షీరసాగర మదనం చేస్తా ఉంటే, చేయదలిసిన మహత్కార్యమే మోయజాలని భారమైతే, పొందగోరినది అందలేదని ఆశలో అనగారిపోతే, అసహనపు నిట్టూర్పు సెగలను నీరసించగా ఓటమిని ఓడించగలిగే ఓరుమే కూర్మం అన్నది. అంటే ఓటమిని ఓడించగలిగే ఓరిమి. సో కూర్మావతారం వచ్చింది అది చెప్పడానికి, నేనున్నా ఇంకా ఫైన్, నా వల్ల కాదు ఇంకా క్షీరసాగరం, అమృతం రాదు, ఏం రాదు అని అందరు వెళ్ళిపోతున్న టైంలో నేనున్నా, నేను రండి లెట్స్ కంటిన్యూ అని చెప్పింది కూర్మావతారం. సో అలా ఒక పర్ఫెక్ట్ మనిషి ఎలా ఉండాలో చెప్పింది రామావతారం. ఐడియలిస్టిక్ మ్యాన్. నీ ఈగో డ్రివెన్, నీకు ఇచ్చిన అధికారంతో నువ్వు తోపు అనుకుంటే వచ్చి గండ్రగొడ్డలతో నరికేది పరశురామ అవతారం.
పెద్ద త్రైవిక్రమ విస్తరణం. అంటే ఇది నాది అనుకుంటున్నోడికి అన్నీ నేనే, ఇక్కడ అడిగేసా ఇంకేది నీది జెప్పు అని జెప్పే ఒక అమరుడు. నీ స్వార్థాన్ని అడుగుతో ఖతం చేసేది త్రివిక్రమావతారం, వామనావతారం. ఎంత ఆ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లాస్ట్‌లో కల్మినేట్ అవుతూ నీ తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే. కృష్ణుడు చెప్పేది లాస్ట్‌కి అదే ఇదంతా కల్మినేట్ అయ్యేది భగవద్గీతతో బేసిక్‌లీ. అందులో చెప్పేది ఇదే బేసిక్‌గా. నీకు నువ్వు ఇన్ని ఇన్నున్నాయని బాధపడుతున్నావు గదా! నువ్వు తల వంచి కైమోర్చి నీ ఆర్తి కైమోరిస్తే నీలో నువ్వు నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు గూడా నువ్వే. నేను ఫాయిల్‌లా ఉన్నా బయట అంతే. ఇప్పుడు అర్జున ఏం జేయాల్సినా నువ్వే జేయాలి. నేను మహా అయితే కూర్చొని వింటా. అంతకు మించి నేను డెసిషన్ కూడా తీసుకోలేను. దేవుడంటే గూడా అదే అన్నమాట. ఆయనేం మన లైఫ్‌ని మార్చడు. మ్యాక్స్ మనకి ఆయన్ని జూస్తే ఒక పాత్ తెలుస్తదంతే. ఒక పాత్ చూపిస్తాడు. గైడింగ్ లైట్ ఏమో ప్రాబబ్లీ. గైడింగ్ లైట్ మోస్ట్ ప్రాబబ్లీ. అది కూడా నువ్వే నీలోనే ఉంది అని తెలుసుకో. అద్వైత సిద్ధాంతం ఒక్క పాటలో కృష్ణలీల, కృష్ణుడు, రాముడు ప్రతి ఒక్కళ్ళొచ్చి వావ్! వి కెన్ గో ఆన్ మాట్లాడుతూ ఉండొచ్చేమో ఇలా. వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఈ ఒక్క పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సేమ్ తల వంచి కైమోడ్చి ఒక నమస్కారం పెట్టుకోవడం తప్ప ఏం చేయలేం మనం. అవును. ఆయన ఆ పాట రాసినందుకు, శర్మ గారు కంపోజ్ చేసినందుకు, మనం విని తరించినందుకు మన తెలుగు వాళ్ళ అదృష్టం అని జెప్పాలి. తప్పకుండా. ఇదే ఏ గ్రీక్ మైథాలజీనో వాళ్ళకి తీసుంటే ఇప్పటికి 10 ఆస్కార్‌లొచ్చేవి. ఆబ్వియస్‌లీ మన తెలుగోడు గాబట్టి మన దౌర్భాగ్యం అది. ఆయన దౌర్భాగ్యం ఓ రకంగా. ఎన్ని అవార్డులొచ్చినా తక్కువే. బట్ యాహ్! దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ప్రపంచ దౌర్భాగ్యంగా ఎందుకు కాకూడదు? కావచ్చు మేబీ. అంటే వాళ్ళకి మన భాష అర్థం కాదు కదా! వాళ్ళ దౌర్భాగ్యం. ఒకసారికి వాళ్ళ దౌర్భాగ్యం అనుకుందాం. సో, అన్ని 3 మూవీస్ 'గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుం' నేను చెప్పినట్టు మళ్ళీ ఐ విల్ కాల్ బ్యాక్ టు వాట్ ఐ సెడ్ ఎర్లియర్. క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్. 'కృష్ణం వందే జగద్గురుం' మైట్ బి లెస్సర్ బట్ ఇట్ వాస్ ట్రైయింగ్ టు బి. సో, లెట్స్ థింక్ ద పాజిటివ్ వే. సో, ఈ 3 క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ రాదర్ థాన్ సిట్యుయేషన్ డ్రివెన్ మూవీస్. సో, అందుకు ఈ సొసైటీ ట్రయాలజీ అనొచ్చు, హ్యూమన్ ట్రయాలజీ అనొచ్చు. ఈ 3 ఒక సోషల్ ఎక్స్‌పెరిమెంట్ లాంటివి. క్రిష్ చేసిన ఒక అబ్జర్వేషన్ లాంటివి. చక్కగా తన చుట్టూ ఉన్న జనాలు, తన చుట్టూ ఉన్న కథలు, తన చుట్టూ ఉన్న మైథాలజీ నుంచి డౌన్ రైట్ పొలిటికల్ ఎక్స్‌ట్రీమిజం వరకు టచ్ చేయని టాపిక్ అంటూ ఏం లేదు. త్రూ హ్యూమన్ లెన్స్. ఇదేదో దీంట్లో ఒక హీరో ఉన్నాడు, దీంట్లో ఒక విలన్ ఉన్నాడు, వీళ్ళిద్దరు గొడవ పడతారని కాకుండా త్రూ హ్యూమన్ లెన్స్, త్రూ హ్యూమన్ ఇంటరాక్షన్స్ ద్వారా ఇదంతా చూపించాడు కాబట్టి ఇట్స్ రియల్లీ ఎర్నెస్ట్ అటెంప్ట్. ఇట్స్ ఎ రియల్లీ కంపాషనేట్ అటెంప్ట్. ఈ 3 మూవీస్ ఎగ్జిస్ట్ అవ్వడమే ఇన్ అండ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ మిరాకిల్. సో, ఆ ఒక్కదానికి క్రిష్‌కి ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నేను మళ్ళీ గట్టిగా కోరుకునేదేందంటే మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయండి అని. చాలు మనకు కథానాయకుడు, మహానాయకుడు వద్దు ప్లీజ్. నా వల్ల కావట్లే. మీరు ఇట్లాంటి మంచి కథలు తీస్తే నేను రోజంతా మాట్లాడమన్నా మాట్లాడుతూ కూర్చుంటా. అబ్సల్యూట్‌లీ. ఐ మీన్ ఆయన ప్రస్తుతం ఒక 2, 3 సంవత్సరాల ముందు వరకు తీసిన సినిమాలను పక్కన పెట్టేస్తే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ అనే ఈ మూడిట్లో 3 హ్యూమన్ క్యారెక్టర్స్‌ని తీసుకొని ఒక సొసైటీ ట్రైలజీ క్రియేట్ చేసిన క్రిష్ గారికి డెఫినెట్‌లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ విషయం ఆయనే చెప్పారు. సో, ఆయన చెప్పిన పాయింట్ నుంచే మేము ఎక్స్‌ట్రాపులేట్ చేసి ఈ పాడ్‌కాస్ట్ సీరీస్‌ని చేశాము. సో, మేము చెప్పాలనుకున్న విషయాలన్నీ ప్రాపర్‌గా చెప్పామనుకుంటున్నాం. సో, ఇంతటితో పార్ట్ 3 ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ సీరీస్ ఇక్కడితో సమాప్తం. అందరికీ నమస్కారం.